నమస్తే, వెల్కమ్ టు ఒకటి. ప్రస్తుతం మనతో పాటు దళిత బహుజన ఫ్రంట్ శంకరన్న గారు ఒకసారి మాట్లాడదు. చెప్పండి, ప్రజాపాలనకు మీరు చాలా మంది సమస్యలు వస్తున్నాయని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. లోపల పరిష్కారం అవుతా ఉన్నాయా? ఇప్పటికి మీరు ఒక 40-50 సార్లు నాకు కనిపించారు ఆల్రెడీ. ఆ పరిష్కారం అవుతుందో లోపల అసలు సదుపాయాలు ఎట్లా ఉన్నాయి? ప్రజాభవన్ లో లోపల అధికారులు మంచిగా ఉన్నారు, స్వీకరిస్తా ఉన్నారు, కానీ పరిష్కారం కావట్లేదు. అధికారులు మంచిగా ఉంటే అధికారులు కూడా పవర్ ఉండాలి. అక్కడ కూర్చున్న సీటు ఏదైతున్నారో ఐఏఎస్ ఆఫీసర్ కు, ఆ ప్రణాళిక సంఘము ఉపాధ్యక్షుడికి లేదా మిగతా అధికార యంత్రాంగానికి పవర్ లేదు. కేవలం దరఖాస్తు తీసుకొని ఒక రిసిప్ట్ కూడా ఇవ్వట్లేదు. మొదట రిసిప్ట్ ఇచ్చారు, ఇవాళ మొత్తం నా ఫోన్ కు మెసేజ్ చేస్తాట. నాకు చదువు రాదు, నేను మెసేజ్ ఎట్లా చూసుకుంటా నేను? కాబట్టి ఇక్కడ ప్రజాభవన్ లో ఏడాది తర్వాత మేము కోరుతుంది ఏంటంటే, ఫస్ట్ ఒక దరఖాస్తుకు రిసిప్ట్ ఇవ్వు. నేను నిన్ను రేపు జవాబుదారుగా చేయాలంటే లేదు, నేను ఇక్కడ నచ్చినట్టు చూస్తుంటే నా ఫోన్ ఖరాబ్ అవుతుంది, నా ఫోన్ నీళ్ళ పడిపోతుంది, లేకపోతుంది, నా మెసేజ్ ఎక్కడ దాక్కుంటది? నువ్వు ఇచ్చిన కాగితం రిసిప్ట్ కాగితం ఉంటుంది. కాబట్టి ఆ రిసిప్ట్ ను ప్రవేశపెట్టాలని చెప్పి ఇక్కడ ప్రజావాణి అధికారులకు నేను కోరుతా ఉన్నాను. సమస్యల పరిష్కారం ఇప్పుడు చాలా మంది అయితే మీరు తీసుకొచ్చారు, సమస్యల మీద చాలా మంది తీసుకొచ్చారు, అందరికి పరిష్కారం అయినాయి, ఇంకా అట్లనే పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారమే 80,000 దరఖాస్తులు ప్రజలు తండోపతండాలుగా ఇక్కడ దరఖాస్తు చేశారు. వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారమే 27,000 పరిష్కారం చేసినామని చెప్పారు. మిగతా మొత్తము అవి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నాయి. రైతు భరోసా ఉంది, లేదు కూలీ భరోసా ఉంది, లేదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఇది విధానమైన సమస్య కాదు. అట్రాసిటీ గురైన బాధితులకు ఎఫ్ఐఆర్ బుక్ అయిన 7 నెలలకు 7 రోజులకు తక్షణ సాయం ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు ఏడాది అయిందో ₹1 కూడా ఎస్సీ ఎస్టీ బాధితులకు ₹1 ఇవ్వలేదు. గతంలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 500 కోట్లు కొట్టేసిండు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా ₹1 ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు నష్టపరిహారం గానీ పునరావాసం గానీ కల్పించట్లేదు. అంటే విధానపరమైన రైతు భరోసా విధానం లేదు. కేబినెట్ సబ్ కమిటీ వేసారు, మొత్తం రాష్ట్రమంతా తీసుకురు, దేశమంతా తిరిగిరు, అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు, అసెంబ్లీలో చర్చించలేదు. దానికి ఒక విధానం 7 ఎకరాల 10 ఎకరాలు అన్నారు. ఏదో ఎకరం ఖాయం చేయి. గత ప్రభుత్వం మొత్తం రోడ్ల మీకు ఇచ్చారు, డామర్ రోడ్ కు ఇచ్చారు, గుట్టలకు ఇచ్చారు. అట్లా కాకుండా మేము మొదటి నుంచి ఏం డిమాండ్ చేస్తున్నాం, కనీసం 5 నుంచి 10 ఎకరాల లోపు రైతుకు మీరు ఇవ్వండి, వ్యవసాయం చేసుకోవడానికి ఇవ్వండి, భూస్వాములకు ఇవ్వండి. మా దగ్గర గజ్వేల్ నియోజకవర్గంలో 100 ఎకరాల ఒక ఆశయం ఉంటాడు, లేదు మన మల్లారెడ్డి చెప్తాడు కదా, గ్రేట్, ఆయన చెప్పాడు కదా, నాకు ఇంత మల్లారెడ్డి ఇన్ని ఎకరాలు ఉంది, ఇంత రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ అని చెప్పి. అటువంటి ఏం అవసరం రైతు బంధు? నిజంగా వ్యవసాయం చేస్తున్నాడు, నిజంగా ఆ మట్టిలో ఉండి, ఆ బురదలో ఉండి, ఆ బురద నుంచి ఒక మట్టి ఇచ్చి మొత్తం ప్రజలకు ఆ అన్నాన్ని అందిస్తున్న ఆ రైతులకు 10 ఎకరాలు పెట్టు, 10 ఎకరాలు సీలింగ్ పెట్టు. అట్లా సీలింగ్ పెట్టి నువ్వు ఆ రైతు బంధును ఎందుకు ఆలస్యం అవుతుంది? ఏమనంటే డబ్బులు లేవంటాడు. డబ్బులు నువ్వు వృధా ఖర్చులు చాలా అవుతున్నాయి ప్రభుత్వంలో. మంత్రులు ముఖ్యమంత్రులు జీతాలు తీసుకోకుండా ఒక నెల తీసుకోకపోతే ఏమవుతుంది? మంత్రుల జీతాలు ముఖ్యమంత్రి జీతాలు తీసుకోకపోతే ఏమైనా అరిగిపోయిందా? వాళ్ళు కోట్లు అవుతుంటారు కదా, ₹1 వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఆ డబ్బు కూడా మొత్తం రైతులకు మళ్లించండి. అట్లా రైతులకు మళ్లించండి. అట్లా మళ్లించి వాళ్ళకి ఏదైనా చేస్తే అది ఒకటి చేయట్లేదు. ఇలా రైతు భరోసా ఉన్నాయి, ఉపాధి హామీ సంబంధించిన కూలీలకు ఇస్తామని చెప్పినాం, అది దానికి దిక్కు లేదు. ఇవాళ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వము ఇంకా వెనుకం చేస్తున్నది. ఇంకా చాలా స్పీడ్ గా ముఖ్యమంత్రి ముందుకు అని చెప్పి కోరుతా ఉన్నాం. డబ్బులు లేవని తెలిసి కూడా ఇన్ని మేనిఫెస్టోలో, ఇన్ని రకాల మేనిఫెస్టోలు ఇచ్చి ఇన్ని స్కీమ్లు ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుంది? అరే ఇంకేముంటది, పాలకవర్గడికి ఒక నుంచి ఇంకోటి రావాలి కదా. ఒక విలువైన నుంచి ఒక ఏడైనా ముఖ్యమంత్రి వచ్చిండు, ఈ ముఖ్యమంత్రి సీటు కావాలి, అందుకోసం ముఖ్యమంత్రి కోసం వచ్చిన ఆయన. ఇక్కడ ఆర్థిక పరిస్థితి కాదు, ఆయన తెలియకపోవచ్చు. అలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పరిపాలించింది. మొత్తం ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఎక్కువ రోజులు ఇక్కడ పరిపాలించారు. ఆల్రెడీ డబ్బు ఉందా లేదా వాళ్ళకి తెలియదా? ఒకవేళ డబ్బు లేదు, క్రియేట్ చేయి. డబ్బులు పన్నులు వసూలు చేస్తావు, రకరకాలు ఉంటాయి కదా. వాడు భూములు అమ్మినట్టు నువ్వు కూడా భూములు అమ్ముతున్నావు కదా. ఎన్నో దగ్గర డబ్బులు తీసుకొని ప్రజలకు స్కీమ్స్ కు చేసే బాధ్యత ప్రభుత్వానికి లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర చాలా ఉన్నాయి. మీరు పోతున్నారు, మంత్రులతో మాట్లాడుతున్నారు, రకరకాల రావాల్సిన గ్రాంట్ అని తీసుకొని ప్రయత్నిస్తున్నారు. అవి స్పీడప్ చేయండి. అవి స్పీడప్ చేసి ప్రజలకు కావాల్సిన రైతు భరోసానో, కూలీ భరోసానో, పెన్షన్లు పెంచలేదు. ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చి ఏడాది అవుతుంది. నువ్వు 3,000 నుంచి 6,000 చేస్తాను, 4,000 నుంచి 8,000 చేస్తాను, దిక్కులేదు. కళ్యాణ లక్ష్మి ప్లేస్ లో కళ్యాణ మాస్తు పెడతాము, వాళ్ళకు తులం బంగారం ఇస్తాము, బండి ఇస్తామని చెప్పిండు, ఇది లేదు. ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రేషన్ కార్డు లేవు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు లేదు. 16 లక్షల మంది రేషన్ కార్డు ఉన్నాయి. 10 సార్లు ప్రకటించారు ముఖ్యమంత్రి అధికారులకు వచ్చిన తర్వాత. పౌర శాఖ మంత్రి ప్రకటించాడు, మేము పేదలందరికీ రేషన్ కార్డు ఇస్తామని చెప్పి. ఇప్పటికీ రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. ఈ చిన్న చిన్న విషయాలు కదా. రేషన్ కార్డులు ఇవ్వడం దానికి డబ్బు ఏం అక్కర్లేదు, పింఛన్లు ఇవ్వడం డబ్బు కావచ్చు, కానీ మీ జీతాలు ఆపుకొని పింఛన్లు ఇవ్వండి. అట్లే అంటే చిన్న చిన్న ప్రజల కోరికలు చూడు. మేము పెద్ద కోరికలు అడుగుతాం, పెద్ద రాజ్యాలు అడుగులేం. ప్రజల ఆకలి తీర్చండి. నువ్వు రేషన్ కార్డు ఇస్తే ఆయన ఇవాళ ప్రతి స్కీమ్ కు రేషన్ కార్డు ముఖ్యం కదా. ఆ రేషన్ కార్డు లేకపోతే ఏం కావాలి? పేద ప్రజలు 16 లక్షల మంది ఉన్నారు. నువ్వు ఇచ్చిన లెక్కనే అది, నీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కనే. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడండి అసెంబ్లీలో, నువ్వు యుద్ధ ప్రాతిపదికన చేయండి అని చెప్తున్నాం మేము.
ఎందుకన్నా ఇప్పుడు రాష్ట్రంలో బడ్జెట్ లేదు, ఎక్కువ అమౌంట్ లేదని చెప్తా ఉన్న ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో మరి డబ్బులు లేవు, అందుకనే సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు 150 కోట్లు పెట్టి ఈ తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటుకు ఎట్లా చూసుకోవచ్చు? ఎవరికి కావాలి నీ తెలంగాణ? ఎవరికి కావాలి నీ తెలంగాణ తల్లి? నా తల్లికి వల్ల తిండి లేక ఉంది, ఉపాధి లేకుంది, పెన్షన్ లేకుంది, రేషన్ కార్డు లేకుంది. నీ రాజకీయాల కోసం చేసుకో. తెలంగాణ తల్లి కదా, ఇంకో తల్లి పెట్టుకో, నీ ఇష్టం వచ్చిన తల్లి పెట్టుకో. చంద్రబాబు నీ రాజకీయ గురు కదా, వాళ్ళ అమ్మ బొమ్మ కూడా పెట్టుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ప్రజల సమస్యను పరిష్కారం చేయు అని చెప్తున్నావు. ఎందుకు అట్లా 150 కోట్లు ఎందుకు రాలే? ప్రజాపాలన పేరుతోటి కొన్ని కోట్లు ఖర్చు పెట్టినావు. ఏం చేసిన వాళ్ళు ప్రజాపాలన తోటి? అంటే కొద్దిగా రివ్యూ చేయగానే అయిపోయినా గత ముఖ్యమంత్రి అసెంబ్లీకి రాలేదు, సెక్రటరీ రాలేదు, నువ్వు సెక్రటరీ కోతున్నావు, మంచి పరిణామం చెప్పు. రివ్యూ చేయగానే అయిపోయినా సమస్యల పరిష్కారం చేయి. ప్రచార ఆర్భాటం కాకుండా సమస్య పరిష్కారానికి ఒక విధమైన నిర్ణయం తీసుకొని కొద్దిగా అడుగు వేసినట్టు కనబడుతుంది. కానీ అది పూర్తి స్థాయిలో కావాలని చెప్పి అడుగుతున్నాం. అలాగే కేసీఆర్ విషయానికి వస్తే కేసీఆర్ ఎప్పుడు కూడా అసెంబ్లీకి రాని, గెలిచినప్పటి నుంచి ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాని పరిస్థితి. గజ్వేల్ ప్రజల గురించి ఎవరు మాట్లాడాలి అసెంబ్లీ? గజ్వేల్ ప్రజలే మాట్లాడుకోవాలి, కేసీఆర్ కొట్టేసి కదా వాళ్ళు. అక్కడ ప్రజలు మాట్లాడుకోవాలి, అక్కడ ప్రతిపక్షం మాట్లాడుకోవాలి, అక్కడ అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన మాట్లాడుకోవాలి. మేము అప్పుడప్పుడు మా శక్తి మీద కూడా మేము కొన్ని అక్కడ కేసీఆర్ భూములు గుంజుకున్నాడు మల్లన్న సాగర్ లో. వాళ్ళకి ఇంకా 1600 కుటుంబాలకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదు, పునరావాసం కల్పించలేదు, ప్లాట్లు ఇవ్వలేదు. అది మేము అడిగినాం, మా శక్తి మేరకు జిల్లా కలెక్టర్ తో మాట్లాడినాము. ఇప్పుడు మంత్రిగా ఉన్న దామోదర్ రాజనరసింహ గారు రోజు అక్కడే ఉన్నాడు, మల్లన్న సాగర్ లో పోరాటంలో ఉన్నాడు. ఆయనకు తెలియదా? ఆయనకు తెలియదు ఇక్కడ మల్లన్న సాగర్ వాళ్ళందరూ ఇప్పుడు ఆయన కూడా ఉన్నారు, అక్కడ పోరాటం చేసిన వాళ్ళందరూ ఆయన కూడా ఉన్నారు. ఆయన ఎందుకు విజిట్ చేయాలి ఇప్పటి వరకు? ఆ దామోదర్ రాజనరసింహ గారు అక్కడ విజిట్ చేసి అక్కడితో వాళ్ళతో కూర్చొని ఒక వాళ్ళకి డబ్బు ఇప్పియు. వాళ్ళకి కావాల్సింది, నిర్వాసితులకు కావాల్సింది ఏంటి? ఇల్లుకి ఇల్లు కావాలి కదా, ప్లాటుకు ప్లాట్ కావాలి, భూమికి భూమి కావాలి. ఇవన్నీ పరిష్కారం చేయు. మా దామోదర్ అన్న చాలా మంచోడని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పుడు కాదు, మీ దామోదర్ నాటికి పంపు. రెండో ముఖ్యమంత్రి ఎప్పుడు హరీష్ రావు సవాల్ విసిరిండు, నేను మల్లన్న సాగర్ వస్తా పోలీసు భద్రత అని. మేము ఇప్పుడు కోరుతా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు రావాలి, హరీష్ రావు గారు రావాలి అక్కడికి. అలా వచ్చి ఇద్దరు కలిసి చర్చించుకుంటే నిర్వాసిత సమస్య పరిష్కారం అవుతాయి. ఎప్పుడెప్పుడు మేము ఎదురు చూస్తున్నాం, ఆ ముఖ్యమంత్రి వెంటనే రావాలని చెప్పి కోరుతున్నాం మేము. వాడికి నిన్న మన్మోహన్ సింగ్ చనిపోయిన దిన సందర్భంగా నిన్న ఒక అసెంబ్లీలో ఆయన గురించి చర్చ ఏర్పాటు చేశారు. దానికి కూడా అసలు అటెండ్ కాని పరిస్థితి. కనీసం ఢిల్లీలో కూడా ఆయన శివన్ చూడడానికి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి చేశారు. అసలు ఎట్లా చూసుకోవాలి? కేసీఆర్ పెద్ద మానవతావాది అంటారు. కేసీఆర్ ఆయన గురించి ఎక్కువ మాట్లాడే అనవసరం కానీ, ఎందుకంటే ఇప్పుడు చచ్చిపోయి ఓడిపోయి ఆ ఫామ్ హౌస్ లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన గురించి మాట్లాడి వేస్ట్. కానీ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి, ఆయన క్యాబినెట్ లో ఈయన మంత్రిగా పనిచేశాడు. షిప్ మంత్రి గిప్పు మంత్రి చేశాడు. తమిళనాడుకు ఆయన మంత్రి రాజీనామా చేయమని కూడా చేశాడు. ఆయనకు చాలా అనుభవం ఉంది. అసెంబ్లీలో వాళ్ళే చెప్పారు, నేను చెప్పు కాదు. హరీష్ రావు గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు, మా కేసీఆర్ కు మన్మోహన్ సింగ్ కు చాలా మంచి సంబంధం ఉందని. మరి ఆయన వ్యక్తిగతంగా పోలేదు, కానీ పోవాల్సి ఉండే. ఆయన ఎందుకు పోలేదో తెలియదు. అది ప్రజా సమస్య కాదు. ఆయన దగ్గర పోతేంది, పోకపోతేంది, చచ్చిపోయి మళ్ళీ చేస్తాడు. కానీ పోతే ఒక గౌరవంగా ఒక కేంద్ర మంత్రికి, ఒక మాజీ మంత్రికి, ఒక మాజీ ప్రధానమంత్రికి నివాళులు అర్పించట్టుండే. అట్లా కేసీఆర్ మళ్ళా ఒక రకంగా మీడియాలో చర్చకు వస్తుండే. అంటే అసెంబ్లీకి కూడా రాలేదు. అసెంబ్లీకి రాకపోవడం అది ఆయన నైతికంగా ఓడిపోయినట్లు లెక్క. ఒక ఎమ్మెల్యే గెలిచి ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన కేసీఆర్ ఇక్కడ ప్రజల పక్షాన ఎక్కువ గొంతు వినిపించాలి. హరీష్ రావు గారు ఇప్పుడు వినిపిస్తారు, కేటీఆర్ వినిపిస్తారు. వాళ్ళు వాళ్ళ స్థాయి దాటి ప్రతిపక్ష నాయకుడు కదా నువ్వు నువ్వు రాజీనామా చేయి. నువ్వు అసెంబ్లీ చేత కాకపోతే, ప్రతిపక్ష నాయకుడు ఉండడానికి చేత కాకపోతే నువ్వు రాజీనామా చేసి, ఎమ్మెల్యే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టి మన గజ్వేల్లో ఎవడో గెలుస్తాడు. అప్పుడు ప్రజల పక్షం గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారేమో. నీ అంత దొరకకపోవచ్చు. నువ్వు నియోజకవర్గం ఉంటావు, రోజు నియోజకవర్గంలో ఉంటాడు ఆయన. ఇప్పుడు ఆ గజ్వేల్ నియోజకవర్గం ఉంటాడు, అక్కడ క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటూ, దాని పేరు కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ అంటారు, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అంటారు. ఇప్పటి వరకు దాన్ని ఇనాగ్రేషన్ చేయడం కూడా రాలే ఆయన. అందులో పోయి కూర్చో, ప్రజా దర్బార్లో కూర్చో. ఈ 10 ఏళ్ళుగా నువ్వు ఏం తప్పులు చేసినావో చర్చించుకో. నువ్వు గజ్వేల్లో ఏం నేరాలు చేసినావో చర్చించుకో. బస్ స్టాండ్ కట్టాలి, నాటి సెంటర్లో కట్టాలి. బస్ స్టాండ్ ఊరవతో కట్టిర్రు, అది ఎందుకు పని రాకుండా పోయింది? అటువంటి ఏమేమి తప్పు చేసినావో నెత్తికి నూనె అంటుకోవాలి కేసీఆర్. ఇలా ఆయన చాలా సమీక్ష చేసుకుంటాడని చెప్తారు కదా, అవి వేసుకోమని చెప్పి కేసీఆర్ గారిని. అంటే వీళ్ళు చేసిన తప్పులు, గత ప్రభుత్వంలో చేసిన తప్పులు వెలికి తీశారనే భయంతో అసెంబ్లీకి రావట్లేదని అనుకోవచ్చు కేసు. అవి ఆయన రాకున్నా వచ్చినా తిట్టుకుంటారు. తిట్టుకుంటే నువ్వు కౌంటర్ సమాధానం. నీ అంత నోరేవనికి ఉంది రాష్ట్రంలో? కేసీఆర్ కు చాలా భాషలు, పివి నరసింహారావు తర్వాత ఎక్కువ భాషలు వచ్చింది కేసీఆర్ గారికి. కాబట్టి రేవంత్ రెడ్డి ఎంత ఆయన బచ్చా ముఖ్యమంత్రి నేను చెప్తున్నా. నువ్వు సీనియర్ పొలిటీషియన్. నీ వాగ్దాడితోటి రేవంత్ రెడ్డిని నీవు అసెంబ్లీలో కడిగి పాడేసి ప్రజల పక్షాన మాట్లాడే శక్తి నీకుంది. 80,000 పుస్తకాలు ప్రగతి భవన్ లో కూర్చొని, 80,000 పుస్తకాలు బాత్రూమ్ లో కూర్చొని చదువుతాడు మా సారు. దొడిపోయినప్పుడు ఇంకో దగ్గర సిగరెట్ దగ్గర రాస్తాడు కదా. కోర్టు ప్రజల సమస్య అర్థం కావట్లేదా? నువ్వు రా అసెంబ్లీకి రా. అసెంబ్లీ రాక చదవకపోతే రాజీనామా అని చెప్తున్నాను, డిమాండ్ చేస్తాం మేము. నువ్వు అసెంబ్లీకి రాకుండా ఈ ఆన్నే కూర్చొని కనీసం మీడియాతో మాట్లాడుతున్నా. మీడియా కూడా లేడు. ఎవడో లీక్ చేస్తే లీక్ వార్తలు రాసుకోలేదు మీడియా పరిస్థితి. కానీ తెల్లారులేస్తే ఇక రాహుల్ అని ఒక జర్నలిస్ట్ అని ఉంటుండే, ఆయనతో చెటపడకలు ఆడుతుండే, పరీక్షలు ఆడుతుండే. ఎటువైంది నీ పరిష్కారాలు? నువ్వు రా, ప్రజాక్షేత్రంలోకి రా. ఎప్పుడైతే ఎలక్షన్ వస్తావా? ఎలక్షన్ ఉన్నట్టు నీకు ఓటేనా మళ్ళీ ప్రజలు?
కాబట్టి ఇప్పుడు నీకు సంవత్సరం అయిపోయింది, ప్రభుత్వానికి సమయం ఇచ్చేసినావు, రోడ్డు మీకు రా, నువ్వు వస్తే మా సమస్య పరిష్కారం అవుతాయి, ప్రజల సమస్య పరిష్కారం అవుతుంది, మరణ సవరణలకు నువ్వు మీసిన విషయాలు పోతే పరిష్కారం అవుతుంది. లేదు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కి ఇందిరా మిల్ అంటూ వాడు సరిగ్గా ఇస్తారు, అది దానికి రమ్మని చెప్తున్నావు కేసీఆర్ గారిని.